IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై పర్యవేక్షణ ఉండాలన్న చంద్రబాబు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని తెలిపారు చంద్రబాబు. ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలు అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. భారీ వర్షాలతో రోడ్లన్నీ కూడాను పలు చోట్ల నిండిపోవడంతో పాటు వంకలు, వాగులు ఇవన్నీ కూడాను పొంగిపారుతున్న నేపథ్యం. అంతేకాకుండా పలు చోట్ల వర్షాలకు పొలాలన్నీ కూడా తడిచిపోతున్న నేపథ్యం, తోటలు కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సెక్రటరియట్ నుంచి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆ శాఖలకు సంబంధం ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే కనుక వరద జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్ళి సమన్వయంతో అన్ని శాఖలు ఆ నష్ట నివారణను నియంత్రించాలా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడే కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం అయితే కనుక 185 మిల్లీమీటర్లు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 244 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఈ చొప్పున చూస్తే కనుక 31 మిల్లీమీటర్లు అదనంగా వర్షం పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఇవన్నీ కూడా పొర్లిపారుతుండడము, పలు రిజర్వాయర్ల నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యం. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా అధికార యంత్రాంగంతో ఆయన తగు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అంచనా వేయాలా, అంతేకాకుండా ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ, తర్వాత ఈ విపత్తుల నివారణ శాఖ వీరందరూ కూడాను అక్కడికి చేరుకొని ఆయా ప్రాంతాల్లో నష్ట నివారణ చేయాలి, రోగాలు ప్రబలకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వము ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆరోపించడం జరిగింది. కాబట్టి మళ్ళీ అధికార యంత్రాంగం యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన అధికార యంత్రాంగానికి సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలో అత్యధికంగా ఈ వర్షాలు పడుతున్నట్లుగా అధికార యంత్రాంగము చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటితో పాటు ఈ రెడ్ అలర్టు, ఆరెంజ్ అలర్టు ఏవైతే ఉన్నాయో ఈ ఎక్కడైతే కనుక ఈ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారో వాటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా తర్వాత ఎన్ని రోజులు వర్షపాతం ఎక్కువ ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఉంటుంది, ఎన్ని రోజులు కురుస్తాయి అనే దాని మీద కూడా ఆ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఈ ప్రమాదంగా పొంగిపొర్లేటువంటి ఏవైతే కనుక వాగులు, వంకలు, నదులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద కూడా ఉందని చెప్పేసి ఆయన తన ఆదేశాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకోకుండా చూడాలి, నష్టాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభుత్వాన్ని నివేదిక అందజేయాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయా శాఖ అధికారులకందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.